సారిపోతాయి కదా. తర్వాత దానం చేసిన ఓకే అండి అక్కడ ఉండు సరిపోతుంది. అన్న ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది ఇది నచ్చానా నచ్చానా మంచి కూర్చో కబడ్డీ కూర్చో అడిగారు కబడ్డీ కూర్చో చేస్తే మనకి న్యాయం చేయాలి. మంచిగా బ్రైట్ తీసుకోండి వీడియో. మీరు దూరం ఉండు, నేను ఒక్కనే దగ్గర ఉంటాను సరిపోతుంది. కలపని మంచిగా మంచిగా పెట్టి ఇక్కడ గోడితే మంచిగా లేదా పిండమంటే ఏంటి చెప్పు వాళ్ళకి భోజనమేనే అంతే తింటాడు. ఇప్పుడే మంచిగా ముందు మంచి చేత కూడా మనకి మంచి పెడితే కూడా మనకి ఎందుకది పడుతుంది కదా. బట్టి విక్రమార్కకు ఇది అబ్దుల్ లక్ష్మణ్ పెద్ద మనిషికి లోకల్ ఇది బాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా దళిత బిడ్డ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి మా అడ్లూరు లక్ష్మణ్ గారికి, మొత్తం కలిసి రాష్ట్ర ప్రభుత్వానికే వ్యక్తులకు కాదు ఈ నిరసనగా దళిత బంధు మరియు అంబేద్కర్ అభయాస్తం పథకం ఇవ్వకుండా మా జీవితాలతో ఆడుకుంటున్న దళితుల జీవితాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు పిండ ప్రదాన కార్యక్రమం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్నాం. 3 సంవత్సరాలైనా కూడా పెండింగ్లో ఉన్న దళిత బంధు నిధులు ఇవ్వకుండా, అలాగే వాళ్ళు చెప్పిన అంబేద్కర్ అభయాస్తం పథకం ఇవ్వకుండా చేస్తున్నందుకు ఈరోజు రాష్ట్ర కమిటీ మరియు ధర్మపురి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పిండ ప్రదాన కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా మేలుకొని దళితులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. జరగ ఖాళీ గిట్లా లేకుండా అన్న దాకా జాగ్రత్త ప్రశాంత్. ఈసారి బోర్డు గుంట లేదు కానీ ఇంకోసారి అయితే బోర్డు గుంట అయితే దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలకు విసుగు చెంది ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తున్నాం. రండి ధర్మపురం రండి ఫస్ట్ పాలు దిగండి. రెండు స్టెప్పులు సరిపోతాయి లోపల అన్న అటు పోయి ఇటు తిరుగు అటు పోయి ఇటు తిరుగు దిగరా అంత ఓకేనా. దళిత బంధు నిధులు విడుదల చేయకుండా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎస్సీ చేవెళ్లే డిక్లరేషన్ అమలు చేయకుండా, దళితులకు 12 లక్షల అంబేద్కర్ అభయాస్తం పథకం ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు నిరసనగా దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కోగిల మహేష్ అనే నేను మరియు రాష్ట్ర కమిటీ, ధర్మపురి నియోజకవర్గ కమిటీ, వివిధ జిల్లా కమిటీలు రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి దళిత బంధు నిధులు విడుదల చేస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ అభయాస్తం పథకం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అటపాలి వర్తిల్లాలి దళితుల ఐక్యత వర్తిల్లాలి. దాని మీద పడని పక్కకే పోతది.
తలిగింది అన్న చూపెట్ట